హాయ్ ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి మాల అంటే మీలో ఎంతమంది ఎమోషన్‌గా ఫీల్ అవుతారు? సో, వాళ్ళలో మేము కూడా ఒకళ్ళము. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి మా మామయ్య గారు గురుస్వామి అనమాట. తను మాలేసుకొని 45 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నటువంటి వీడియో ఇది. ఈ సంక్రాంతి కంటే ఒక 3 డేస్ ముందనమాట ఇది. సో, మేము ముందే ఊరికెళ్ళాము అప్పుడు. సంక్రాంతికి 3 డేస్ ముందే ఊరికెళ్ళామంట. ఎందుకంటే మా మామయ్యకి స్వామి ఇరుముడులు ఉన్నాయి అని చెప్పేసి ముందు వెళ్ళాము. సో, ఇక్కడ మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్నకి కాళ్ళకి నమస్కారం చేసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అక్కడ స్వాములందరితో కలిసి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ అయితే ఇరుములు కడుతున్నారు. సో, మా మామయ్య వచ్చి ఆల్రెడీ చెప్పాను కదా గురుస్వామి. సో, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అంటే ఒక పడి. సో, మా మామయ్య గారు 28, 29 ఇయర్స్ నుంచి వేసుకుంటూ ఉన్నారు. సో, ఇది సెకండ్ పడి స్టార్ట్ అయిందని అర్థం. సో, ఇక్కడ అయితే చాలామందికి ఇరుములు కడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఇరుముడి కట్టే ముందు ఒక సంచిలో అయ్యప్ప స్వాములకు భిక్ష పెడతారు. సో, భిక్ష అంటే ఇక్కడ కొన్ని బియ్యము, పువ్వులు, అక్షింతలు కలిపి స్వాములకి ఇరుముడి కట్టేటటువంటి ముందు ఒక చిన్న సంచిలో వేస్తారనమాట. సో, అందరూ కూడా ఏ స్వామికైనా అంటే మన స్వామి అయినా కాకపోయినా ఎవరైనా సరే భిక్ష పెడతారనమాట ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కొంతమందికి అంటే ఆడవాళ్ళు మనం అంత దూరం వెళ్ళలేము. అలాగే కొంత చిన్నపిల్లలు ఉంటారు, హెల్త్ బాగాలేని వాళ్ళు. సో, అలా కొంతమంది తల్లులు మొక్కుకుంటారనమాట. సో, అప్పుడు మొక్కున్నప్పుడు అయ్యప్ప స్వామి వెళ్తున్నప్పుడు శబరిమలకి ఒక నెయ్యి కొబ్బరికాయని ఆ స్వామికి ముడుపుగా కట్టి మనము ఎవరైతే శబరిమల వెళ్తున్నారో ఆ స్వాములతో పాటు ఈ కొబ్బరికాయని ముడుపుగా కట్టి పంపిస్తారనమాట. సో, అప్పుడు మన కోరిక తీరద్దని నమ్మకము. ఇక్కడ వచ్చేసి ఇరుముడు అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ మా మామయ్య గారు తీసుకుంటున్నటువంటి చేత్తో తీసుకున్నారు, దాన్ని దండకం అంటారు. ఇది 18 సంవత్సరాలు నిండిపోయింది కదా. సో, అప్పుడు దానికి గుర్తుగా స్వాములందరూ కలిసి ఒక కర్రకి చిన్న వెండి దానిలాగా తీగలాగా చుట్టి గుర్తుగా 18 సంవత్సరాలు అయిపోయిందంటదేనగా ఒక గిఫ్ట్గా ఇస్తారనమాట ఇది. తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగుతున్నాము. ఉన్నంతవరకు మా మామయ్య వాళ్ళు వచ్చేసి 4 అన్నదమ్ములు. ఇక్కడ ఉన్నది ప్రజెంట్ ముగ్గురే ఉన్నారు. సో, మధ్యలో ఉన్నదే మా మామయ్య వాళ్ళ అమ్మగారు అనమాట. సో, ఆ తాతయ్య గారు రాలేదు. ఇక్కడ వచ్చేసి శబరిమల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చే ముందు స్వామి కాళ్ళు కడిగి తల మీద నీళ్లు పోసుకుంటే మంచిదండి. ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే చేస్తారు కదా. సో, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.